హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా రమణి. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. మేము బాగానే ఉన్నాము. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చెప్పేసే హేమా. మెతి పరోటా. ఓ, అంటే మెంతు కూరతోటి పరోటా. వావ్, సూపర్. మంచి హెల్దీ ఫుడ్ కదా. షుగర్ వాళ్ళకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ మంచిగా మెతి పరోటా తింటే ఆ షుగర్ ఇట్లా పరారవలసిందే. ఇంకొకటి పిల్లలకు కూడా మేతి పరోటా అంటే మెంతుకూర కూడా వాళ్ళకి ఉట్టి ఆకుకూర అయితే ఎవరు తినరు. సో ఇలా మన పరోటా లాగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. సో ఇది ఈ రెసిపీని ట్రై చేద్దామా మరి? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేతి పరోటా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే, ఎస్. సో మేతి పరోటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఫస్ట్ మెంతికూర, మేతి లీవ్స్, గ్రీన్ చిల్లీ, అల్లం, టర్మరిక్, దిస్ వన్ గరం మసాలా అండ్ జీరా, గోధుమ పిండి. ఓకే, సో గోధుమ పిండి మైదానం గోధుమ పిండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మేతి పరోటా గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం. సో ఈ పిండి బదులు ఆప్షనల్ గా మనం జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ కూడా వేసుకుని ఈ మేతి పరోటా అనేది హెల్దీగా తినేయచ్చు. అంటే గోధుమ పిండి ప్లస్ ఓన్లీ పిండి మారట, ఇంగ్రీడియంట్స్ అన్ని సేమే. ఇంగ్రీడియంట్స్ సేమ్. ఓకే, డన్. గోధుమ పిండితో ఇప్పుడు మేతి పరోటాని చేద్దాం. ఓకే, డన్. సో ఈ గ్లాస్ గోధుమ పిండితో మనకి 3 పరోటాస్ ఈజీగా వస్తాయి ఈ గ్లాస్ తో. సో మనం గోధుమ పిండి ఫస్ట్ వేసేద్దాం. అది 1 గ్లాస్ గోధుమ పిండి, ఇది 4 గ్లాసెస్ గోధుమ పిండి. సో నేను 4 గ్లాసెస్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్ తీసుకుంటున్నా. ఎక్కువ వేసుకోకండి, మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. సో 4 గ్లాసెస్, ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ నేను గోధుమ పిండి తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్ తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. సో పిల్లలు ఉంటే కొంచెం తగ్గించుకోండి. సో ఇంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, సో గోధుమ పిండిలో మిక్స్ చేసేద్దామా. సో గోధుమ పిండిలో వేసేద్దాం. నెక్స్ట్ జింజర్, అల్లం కూడా అంతే, ఇంతే సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్, పసుపు కూడా పడుతుంది. నెక్స్ట్ జీరా. ఓకే, జీరా వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం మసాలా, గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా యూస్ చేస్తుంది. ఎవరెస్ట్ ఆర్ మమత, ఈ రెండు బాగుంటాయి. గరం మసాలా కూడా కొంచెం ఎంత, లేదంటే ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ ఇలానే వేసుకోండి, బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా ఎవరెస్ట్ మమత అయితే బాగుంటుంది. స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం మేతి లీవ్స్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ మెంతుకూరని 3-4 టైమ్స్ వాష్ చేసి కాడలు లేకుండా ఇలా పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ మెంతుకూరని మనం ఏం చేయాలంటే సన్నగా చాప్ చేసుకొని వేసేయడం, పచ్చిగానే వేసేయడం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం కాడలు లేకుండా ఈ మేతి లీవ్స్ని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని మనం సన్నగా చాప్ చేసుకుందాం. యూ కెన్ యూజ్ నైఫ్ ఆర్ సీజర్, మీ కంఫర్టబుల్. సో సీజర్ తో అయినా మీరు కట్ చేసుకోవచ్చు, ఏదర్ నైఫ్ తో అయినా మీరు సన్నగా చాప్ చేసుకోవచ్చు. సో యు ఆర్ కంఫర్టబుల్. బాగుంది. చిన్నగా చాప్ చేసుకోవాలి అంతే కదా, చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడే మనం ఈ పరోటాను చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే ఆకులు బయటకు వచ్చేస్తాయి, వచ్చేసి ఇబ్బందిగా ఉంటది. సో అందుకని సన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సన్నగా చాప్ చేసుకుంటే ఐ డోంట్ నో, చాలా టేస్టీగా ఉంటది అని కూడా విన్నా. అవునులే, అంటే చిన్నగా చాప్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది కదా దాంట్లో. ఆకుగా వేసేస్తే ఏమంత అనిపించదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. సో వాళ్ళు దే లవ్ టు ఈట్. అవునవును. సరే గానీ హేమ, ఈ కుకింగ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. నీకు ఎలా అనిపిస్తుంది కుకింగ్ సిరీస్ ఎక్స్పీరియన్స్? కుకింగ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు చాలా నేర్చుకుంటున్నాను. ఇంకోటి మోర్ డిఫరెంట్ రెసిపీస్ చేయడానికి నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అవునా? సో ఈ రోజు రేపేం చేయాలా ఇదే థింకింగ్. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదేమో కదా నీకు?
రేపు ఆ, రేపు మార్నింగ్ లేచి ఏమేమి నేను ప్రిపేర్ చేసుకోవాలా, ఎన్నింటికి నేను కుకింగ్ స్టార్ట్ చేయాలా, ఇదే ఉంటున్నట్లుంది నీకు బ్రెయిన్ లో. ఇంకా ఎక్సైట్మెంట్ కూడా ఉంది మోర్ రెసిపీస్ కి ట్రై చేయడానికి. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకేమైనా కావాలంటే ఏమని అడగండి, చక్కగా మీకు రెసిపీస్ అన్ని చూపించేస్తుంది. షూర్ ఫర్ డెఫినెట్. యా ఫ్రెండ్స్, మనం మెంతికూరని సన్నగా చాప్ చేసేసుకున్నాం. సో ఈ మెంతికూర లీవ్స్ కూడా గోధుమ పిండిలో కలిపేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇంత సన్నగా చాప్ చేసుకొని ఈ మెంతికూర లీవ్స్ని మనం గోధుమ పిండిలో మిక్స్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి. 4 గ్లాసెస్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ మేథిలి సరిపోతుంది. చేదొచ్చేస్తుంది, బాగోదు. ఎక్కువ వేసుకోకండి. ఇంకోటి బెటర్ ఫ్రెష్ లీవ్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మంచికి చట్నీ వేసుకోవాలా, ఒకటి తినేచ్చా? లాస్ట్ లో చెప్తాం, పరోటా అయిపోయాక. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది కదా. సో ఉప్పే కదా అది, మరి ఉప్పు కూడా వేయాలి ఇలా. ఓ ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకొని వాటర్ వేయకండి. ఫస్ట్ పొడిగా ఇట్లా కలుపుకోండి. సో మనం చక్రాల పిండి అవన్నీ ఎలా కలుపుకుంటాము, ఉప్పు చూసాక అప్పుడు వాటర్ వేసుకున్నాం అనుకో సరిపోతుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసాం. సో ఇప్పుడు వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేద్దాం. ఓకే, పిండిని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోండి. మెత్తగా ఉండాలి పిండి. ఓకే, సో ఇలా కలిపి పెట్టేసుకొని సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మంచిగా పిండి బాగా నానుతుంది. లేకపోతే 1 అవర్ ఆగిన తర్వాత అయినా రోటీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం పిండి తడుకునేటప్పుడు మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జోరుగా ఉండకూడదు. జోరుగా ఉంటే మనకి షేప్ మిస్ అయిపోతుంది, గట్టిగా ఉంటే గట్టిగా ఉంటుంది. సో మెత్తగా ఉందనుకో పిండి, రోటీ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే కూడా మనం ఆ రోటీ తింటే సాఫ్ట్ గా ఉంటుంది. సో వాటర్ అనేది కరెక్ట్ గా వేసుకొని కలుపుకోండి. పిండి మెత్తగా ఉంటే చాలు. పిండి ఇలా రౌండ్ చేసుకొని జస్ట్ ఇలా అనుకోండి. కింద గోధుమ పిండి వేసుకొని చేయగలం. ఓకే, చపాతీ చేస్తున్నట్టే. సో మనం దీంట్లో చపాతీ చేసే ముందు ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఇంట్లోకి వేడి అవుతూ ఉంటుంది. సో మనం పరోటానికి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో పరోటా వేసుకునేటప్పుడు కింద కూడా కొంచెం పొడేసుకోండి. దీన్ని కూడా కొంచెం పొడేసుకోండి. సో మనం కోవచ్చు. పిల్లలకి అయితే కొంచెం మనం ఇలా చేసేసుకోండి. ఇలా సర్కిల్గా అయినా చేసేసుకోవచ్చు. హార్డ్గా ఒత్తేయకండి, చాలా సాఫ్ట్గా. సో పిల్లలకి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో గీ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ లేయర్లో పైన ఇక్కడ కొంచెం గీ అప్లై చేయండి. వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. ఆయిల్ కంటే పిల్లలకి ఎక్కువ గీ యూస్ చేస్తాం. ఒకటేసారి అంత ప్రోటీన్ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి. సో దీన్ని ఇట్లా ట్రయాంగిల్గా చేయండి. వాళ్ళకి ఇంకా మెత్తగా అనిపిస్తుంది. సో వాళ్ళ క్యారేజ్ బాక్స్లో కూడా వాళ్ళు 1 o'clock తిన్నా 12 o'clock తిన్నా చపాతీ పరోటా అనేది ఎండిపోకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇలా ట్రయాంగిల్. ఇన్ కేస్ మీకు టైం సఫిషియెంట్ లేకపోతే యూ కెన్ గో విత్ ద సింగిల్ సర్కిల్స్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చపాతీ చేయడం రెడీ అయిపోయింది. చూసారా, నేను చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే మనకి చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే కార్నర్స్ అనేది చాలా సన్నగా ఉండేటట్టు చూసుకోండి. లావుగా ఉంటే అది చపాతీ అయ్యాక చాలా హార్డ్ అయిపోతుంది. సో చేసుకునేటప్పుడు కూడా ఇలా మెత్తగా చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఈ పరోటాలో కొంచెం అన్ని కనిపిస్తాయి. జీరా, కర్రీ లీవ్స్, అల్లం, టర్మరిక్, మసాలా, పచ్చిమిర్చి అన్ని కనిపిస్తుంది. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. సో గ్రీన్ ఎల్లో. సో ఈ పరోటాని వేసేద్దామా? సో ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయ్యాక పరోటా. ఓకే, సో నెయ్యి యూజ్ చేద్దాం ఆయిల్ కంటే. ఇంకోటి నెయ్యి ఎక్కువ వేసేకండి, అంత ఎగట కొట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ వేసేకండి నెయ్యి. ఓకే,
లైట్ గా కొంచెం ఒక హాఫ్ స్పూనా, హాఫ్ స్పూన్ సరిపోతుందా? ఓకే. కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈవెన్ గా కాలుతుంది. ఓకే. నెయ్యి అనేది స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్ గా కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా పొంగుతుంది. సో ఇది దేనివల్ల అంటే మనం పిండి తట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో పిండి కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం సైడ్ న ఇలా కర్డ్ లో జస్ట్ డిప్ చేసుకొని తినేయడమేనా? సూపరా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు మరిన్ని రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.